హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రేషన్ కార్డు వినియోగదారులకైతే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. వచ్చే నెలలో ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళంతా డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్.